Hello everyone, this is Dr. Silpa Hasasamella, consultant gynecologist from Visakhapatnam. మన ఛానల్లో విమెన్స్ హెల్త్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా రెగ్యులర్గా. సో ఇవాళ నేను మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ టాపిక్ గురించి చెప్తాను. దీని గురించి కమెంట్స్లో చాలామంది పెట్టారు. అంటే ప్రెగ్నెన్సీని ఎలా ఫాస్ట్గా డిటెక్ట్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, అండ్ అది పాజిటివా నెగిటివా, టెస్ట్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అండ్ ఏ టైంలో చేసుకోవాలి, సో ఇవన్నీ అడిగారు. సో దాని గురించి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి? ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నది మీకు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఈవెన్ నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే లెట్ us సే మీకు కనుక పీరియడ్ ఎవ్రీ మంత్ 22కి వస్తుంది అనుకోండి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మిస్డ్ పీరియడ్ అంటే 23rd ఆర్ 24th కూడా మీరు ఇంట్లోనే హ్యాపీగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీరు ప్రెగ్నెంటా కాదన్నది మీకు తెలుస్తుంది. సో హౌ ఎర్లీ యూ షుడ్ డూ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ మిస్డ్ పీరియడ్. చాలామంది అనుకుంటారు పీరియడ్ మిస్ అయిన తర్వాత వారం ఆగాలేమో, 10 రోజులు ఆగాలేమో, నెల రోజులు ఆగాలేమో అని. బట్ అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. చక్కగా పీరియడ్ మిస్ అవగానే మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోండి, హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. అండ్ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే ఏం చేయాలి, వాట్ టు డూ ఆఫ్టర్ యువర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇస్ పాజిటివ్. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గో అండ్ కన్సల్ట్ గైనకాలజిస్ట్. ఇది ఎన్నిసార్లు నేను చెప్పాను, షార్ట్స్లో చెప్పాను, లాంగ్ వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎంత చెప్పినా కూడా చాలామంది పేషెంట్స్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా ఇంట్లోనే ఉండిపోయి 3rd month దాటాక వెళ్దాం అనుకుంటారు. దీనికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు అనుకోవటం, కొన్నిసార్లు వాళ్ళు వెళ్దాం అనుకున్నా కూడా కప్పుల్లో ఇంట్లో వాళ్ళు ఆపిస్తూ ఉంటారు. 3 నెలలు చూపించుకోవాలి, 4 నెలలు చూపించుకోవాలని. అది 100% రాంగ్ ప్రాక్టీస్. మీకు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గో అండ్ మీట్ గైనకాలజిస్ట్. మేము కరెక్ట్ సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాము ఫర్ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్, టెస్ట్ చేసుకోవడానికి కరెక్ట్ టైం ఏంటి? ఈ టెస్ట్ మీరు ఏ టైమ్ ఆఫ్ ద డే అయినా చేసుకోవచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ నిద్రలేవగానే తీసుకుని యూరిన్ శాంపుల్తో చేసుకోవటం వల్ల యాక్యురేట్గా వస్తుంది. అండ్ చాలామంది ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఒకసారి చేసాం పాజిటివ్ వచ్చింది, ఒకసారి చేసాం నెగిటివ్ వచ్చింది, లేకపోతే ఒక సెంటర్లో చేసాం పాజిటివ్ వచ్చింది, ఇంకో సెంటర్లో చేసాం నెగిటివ్ వచ్చింది, ఇలా చాలా చెప్తూ ఉంటారు. బట్ అన్నింటికీ రీజన్ ఏంటంటే మీరు కరెక్ట్గా చేసుకోకపోవటం టెస్ట్ అన్నది. అది ఎలా అంటే మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత వితిన్ 10 to 15 minutes మీరు ఆ కార్డ్ని రీడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలాంటి ప్యాకెట్స్లో వస్తాయి కదా కిట్స్, ఇలాంటి కిట్స్ ఉంటాయి కదా, ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇలాంటి కిట్స్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో దాన్ని మీరు ఒక టైమర్ పెట్టుకోండి కావాలంటే. యూ షుడ్ రీడ్ ద కిట్. అంటే టెస్ట్ పాజిటివా నెగిటివా అని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి కిట్ని చూడటం అన్నది వితిన్ 10 to 15 minutes చూడాలి. ఇది మీరు లేట్గా చూసారంటే టెస్ట్ని మీరు ఫాల్స్ పాజిటివ్ అంటే ప్రెగ్నెన్సీ లేకపోయినా సరే ఉంది అనుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్ యూ షుడ్ నాట్ డూ దట్. వితిన్ 10 to 15 minutes దీన్ని రీడ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద రైట్ టెక్నిక్ ఆఫ్ డూయింగ్ ద టెస్ట్. కొన్ని కిట్స్ ఎలా ఉంటాయంటే ఒకటి ఇలాంటి కిట్స్ ఉంటాయి. ఇలా వెల్ లాగా ఉంది కదా, ఇది ఒక ప్లాస్టిక్ కిట్. దీనికి ఒక వెల్ అంటే చిన్న కన్నంలాగా ఉంది కదా, ఈ వెల్లో యూరిన్ శాంపుల్ వేయాలి. వేసిన తర్వాత దీన్ని మీరు రీడ్ చేస్తారు. ఇలాంటి కిట్స్ కొన్ని అయితే. ఇంకొన్ని కిట్స్ ఎలా ఉంటాయంటే స్టిక్స్ లాగా ఉంటాయి, పేపర్ స్ట్రిప్స్ లాగా ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు డిప్ ఇట్ ఇన్ ద యూరిన్. ఓకే, రెండింటికి కూడా టెస్ట్ని రీడ్ చేయడం ఇంటర్ప్రిటేషన్ అనేది సేమ్, బట్ చేసే టెక్నిక్లోనే తేడా ఉంటుంది. సో ఇలాంటి కార్డ్స్కి ఏం చేస్తారంటే ఒక చిన్న కంటైనర్లో యూరిన్ కలెక్ట్ చేసి వీళ్ళు ఈ పౌచ్లో ఇచ్చే డ్రాపర్తో మీరు యూరిన్ కలెక్ట్ చేయాలి. యూరిన్ కలెక్ట్ చేసి నేను వెల్లా ఉంటుందన్నాను కదా, ఆ వెల్లో 2 to 3 drops ఆఫ్ యూరిన్ వేయాలి. ఆర్ వన్ మోర్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఇస్, చక్కగా ఈ కిట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఫస్ట్ 1-2 సార్లు. చదివి వాళ్ళు ఎంత యూరిన్ వేయమన్నారో, ఎన్ని డ్రాప్స్ వేయమన్నారో ఓన్లీ అన్ని డ్రాప్సే ఈ డ్రాపర్తో కంటైనర్ నుంచి పికప్ చేసి ఈ వెల్లో వేయండి. ఇది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు యూరిన్ తక్కువ వేసినా కూడా ఫాల్స్ నెగటివ్ వస్తుంది, యూరిన్ ఎక్కువ వేసినా కూడా ఫాల్స్ నెగటివ్ వస్తుంది. కిట్ పనిచేయదు సరిగ్గా. మీరు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ వేస్తేనే కిట్ అనేది
సరిగ్గా పనిచేస్తుంది. ఒకవేళ పొరపాటున అది నెగిటివ్ అని వచ్చి మీరు ప్రెగ్నెంట్ కాదు అని అనుకోవడం మంచిది కాదు కదా, అందుకని ఇది కరెక్ట్గా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కిట్ మీద ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఈ కిట్ మీద అయితే క్లియర్గా ఇలా ఇచ్చారు, యాడ్ 2 drops ఆఫ్ స్పెసిమెన్ ఇన్ ద శాంపుల్ వెల్. వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే చేయండి. లేదు మీ దగ్గర కనుక స్ట్రిప్స్ చెప్పాను కదా, ఆ స్ట్రిప్స్ అయితే కనుక మీరు ఏ కంటైనర్లో అయితే యూరిన్ కలెక్ట్ చేస్తారో ఆ కంటైనర్లో స్ట్రిప్ని డిప్ చేయాలి. ఇలా కంటైనర్ ఉంటే కనుక స్ట్రిప్ని డిప్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రైట్ టెక్నిక్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, ఓకే, ఎప్పుడు చేయాలి. సో ఈ 3 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసేసాను టిల్ నౌ. నెక్స్ట్ ఏంటంటే ఈ కిట్ని ఎలా రీడ్ చేయాలి, పాజిటివా నెగిటివా అనేది ఎలా తెలుసుకోవాలి. అది ఎలా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కిట్లోనూ చూడండి, ఇక్కడ సి అండ్ టీ ఈ 2 లెటర్స్ ఉంటాయి. సి అండ్ టీ. సి అంటే కంట్రోల్, టీ అంటే టెస్ట్. బోత్ కంట్రోల్ అండ్ టెస్ట్, సి అండ్ టీ 2 దగ్గర పింక్ లైన్స్ వచ్చాయి అంటే మీరు ప్రెగ్నెంట్ అని అర్థం. సి దగ్గర పింక్ లైన్ వచ్చి టీ దగ్గర పింక్ లైన్ రాకపోతే మీరు ప్రెగ్నెంట్ కాదు అని అర్థం. అంటే సింగిల్ పింక్ లైన్ వస్తే మీరు ప్రెగ్నెంట్ కాదు, 2 పింక్ లైన్స్ వస్తే మీరు ప్రెగ్నెంట్. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ ఏమొస్తుందంటే సి దగ్గర స్ట్రాంగ్ లైన్ వచ్చింది, మంచి పింక్ లైన్ వచ్చింది, అండ్ టీ దగ్గర లైట్ లైన్ వచ్చింది అంటారు. దట్ ఈజ్ ఆల్సో ఓకే. లైట్ లైన్ ఆర్ డార్క్ లైన్ వచ్చిందంటేనే మీ బాడీలో ప్రెగ్నెన్సీ హార్మోన్, హెచ్సిజి అనే ప్రెగ్నెన్సీ హార్మోన్ ఉంది అని అర్థం. అది ఇందులో యూరిన్ శాంపుల్లో ఉంది కాబట్టి ఈ పింక్ లైన్స్ వచ్చాయి అని అర్థం. ఓకే, ఫెయింట్ లైన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. బట్ ఏది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు, ఏది మీరు మిస్టేక్స్ చేస్తారంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఇది 15 minutes లోపల మీరు చూసారంటే ఒక సి దగ్గర లైన్ వచ్చింది అంటే ఒక పింక్ లైనే వచ్చింది. ఓకే, పక్కన పెట్టేశారు. తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత చూసేసరికి మీకు సెకండ్ పింక్ లైన్ ఫెయింట్గా చాలా లైట్గా టీ దగ్గర కనిపిస్తుంది. సో దట్ ఈజ్ నాట్ రైట్. చాలా లేట్గా బియాండ్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మీకు టీ దగ్గర చాలా ఫెయింట్ లైన్, మీరు తీక్షణంగా చూస్తే కానీ కనపడని ఫెయింట్ లైన్ టీ దగ్గర వచ్చినప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. బట్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్. సో 1 pink line యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్, 2 pink lines యు ఆర్ ప్రెగ్నెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్రెడీ చెప్పేస్తాను యాక్చువల్లీ, బట్ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ గో అండ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. ఓకే, అండ్ ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడంలో మీకేమైనా అర్థం కాలేదు, ఇదంతా విన్న తర్వాత కూడా మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంది అనిపిస్తే కనుక అప్పుడు బ్లడ్లో హెచ్సిజి అనే హార్మోన్ డిటెక్ట్ చేయడానికి బ్లడ్ టెస్ట్ రాస్తాము. ఎందుకంటే యూరిన్ టెస్ట్ ఆర్ బ్లడ్ టెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నది ఏంటి? హెచ్సిజి అనే హార్మోన్. ఆ హెచ్సిజి అనే హార్మోన్ ఇస్ అ ప్రెగ్నెన్సీ హార్మోన్. మీరు ప్రెగ్నెంట్ అయితేనే మీ బాడీలో హెచ్సిజి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీ బ్లడ్లో హెచ్సిజి ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా తర్వాత మీ యూరిన్లో హెచ్సిజి ఇంక్రీజ్ అవుతుంది. ఆ యూరిన్ హెచ్సిజినే మనం ఈ కిట్ ద్వారా డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడానికి. సో ఎప్పుడైతే యూరిన్ హెచ్సిజి నెగిటివ్ వస్తుందో, ఆర్ చాలా ఫెయింట్ లైన్ వస్తుందో, ఆర్ మీకు కన్ఫ్యూజన్ ఉందో, ఆర్ ఇది నెగిటివ్ వచ్చింది బట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తుందో, ఇలా ఏ సిచ్యుయేషన్లోనైనా ఏ డౌట్ ఉన్నా కూడా కన్సల్ట్ గైనకాలజిస్ట్. ఇదే హెచ్సిజి హార్మోన్ని బ్లడ్లో చెక్ చేసుకునే టెస్ట్ని మేము సజెస్ట్ చేస్తాము. ఆ సీరం బీటా హెచ్సిజి టెస్ట్ని చేయించుకోండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ యూరిన్ హెచ్సిజి టెస్ట్ వల్ల మనకి క్వాంటిఫికేషన్ అంటే మీ బాడీలో హెచ్సిజి హార్మోన్ అనేది ఏ లెవెల్లో ఉందన్నది తెలియదు. బట్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్వాంటిఫికేషన్ ఈజ్ పాసిబుల్. ఏ లెవెల్లో హార్మోన్ ఉంది అన్నది తెలుస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ హార్మోన్స్కి స్కాన్లో ఫైండింగ్స్ ఒకవేళ మేము ఎక్స్పెక్ట్ చేస్తే కనుక స్కాన్ కూడా సజెస్ట్ చేస్తాము, అల్ట్రాసౌండ్ కూడా, టు డిటెక్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ. సో నెక్స్ట్ ఫాలోఅప్ అంతా ఈ టెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చూడండి, బట్ యాక్యురేట్గా చేసుకోండి. ప్రెగ్నెన్సీ ఉండి కూడా లేదు అనుకుని మిస్ అవ్వద్దు. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో పెట్టండి, దాంతో మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.